హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో మన ఇంట్లో పెట్టిన బఠానీ చెట్లను అయితే చూపించబోతున్నాను. అండ్ దాని పక్కన అయితే మన ప్రీవియస్గా అల్లం వెల్లిపాయ ఇంకా అల్లం చెట్లు అయితే పెట్టాను కదా, అవి మనకి ఇవి చూసారు కదా, గడ్డిలాగా ఉంది కదా, ఇదైతే మనకి వెల్లిపాయ చెట్టు అనమాట. దాని పక్కనే ఒక బఠానీ చెట్టుని పెంచేసాం మనం. ఇది పెట్టి ఒక దగ్గర దగ్గర 1 మంత్ అయితే అవుతుంది. 1 మంత్ తర్వాత మనకి చెట్టుకి ఫ్లవరింగ్ వచ్చేసింది, అదేవిధంగా కాయ కూడా మనకి అయితే వచ్చేసింది. చాలా 1 మంత్లోనే మనకి తొందరగా అయితే వచ్చేసింది కాయ కూడా. ఈ చెట్టుకి అయితే చూసారు కదా, ఇక్కడ మనం ఏదైతే పట్టుకున్నామో వీడియోలో రికార్డ్ చేసామో అది జస్ట్ 1 మంత్ ఉంటుంది. 2 కాయలు అయితే వచ్చేసాయి. ఇంకా అదేవిధంగా మనం ఒక బకెట్లో అయితే కొన్ని బఠానీలు అయితే పెట్టాము. ఆ బఠానీ కూడా మనకి చెట్లు అయితే చాలా మంచిగా అయితే గ్రో అయ్యాయి. ప్రతి చెట్టు కూడా మనకి బఠానీ అయితే వచ్చేసింది. ఇక్కడ బఠానీ ఫ్లవర్ అనేది వైట్ కలర్లో ఉంది. ఆ ఫ్లవరింగ్ నుంచి మనకి పక్కన ఒక చిన్న ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉండే కాయ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూపించాను కదా నేను, ఇప్పుడు అది ఫ్లవరింగ్ అయితే రాబోతుంది. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే బఠానీ కాయలు అయితే మనకి ఎక్కువనే వచ్చేసాయి. ఈసారి ఒక చెట్టుకి 8 అలా వచ్చేసాయి. అవి ఎంత ఉండదండి, జస్ట్ 1 మంత్ చెట్లు అనమాట. అవి చూడడానికి చిన్నగానే ఉన్నాయి. 1 మంత్లో చాలా ఫాస్ట్గా అయితే గ్రో అయ్యాయి. ఇలా మన ఇంట్లో ఒక 2 బకెట్స్లో అయితే పెట్టేసాం మనం. బయట సాయిల్లో పెట్టకుండా డైరెక్ట్ బకెట్లోనే పెట్టేసాము. అండ్ ఈజీగా గ్రో అవుతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు అనేసి. ఇక్కడ ఈ చెట్టును చూసారు కదా, మనకి ఒక చెట్టుకి ఇక్కడ మనకి పక్కనే జస్ట్ ఒక్కొక్క కొమ్మకు వచ్చేసింది బఠానీ కాయ అయితే. కానీ అవి ఇంకా లావ్ అయితే కాలేదు, జస్ట్ ఒకటే బఠానీ కాయ అయితే లావ్ అయింది. ఇంకా మిగతాయాన్ని అవి చిన్నగా ఇప్పుడిప్పుడే పెద్ద అయితే అవుతుంది. మళ్ళీ బఠానీ కాయ పెద్ద అయిన తర్వాత కూడా నేనైతే మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. ఇది తీగలాగా పారుతుంది ఈ చెట్టు అనేది, బఠానీ చెట్టు అనేది తీగలాగా అవుతుంది. కాబట్టి ఇవి మీరు కొంచెం చూసుకోవాలి. కానీ దీనికి ఎలాంటి పురుగులు కూడా పడవండి, ఈజీగా మీరు పెంచుకోవచ్చు ఇంట్లోనే. బయట మనం మార్కెట్లో తెచ్చుకుంటాం కదా బఠానీ, అవి జస్ట్ డైరెక్ట్గా మట్టిలో పెట్టినా అవి ఈజీగా అయితే పెరిగిపోతుంది. ఇక్కడ మనకి చూడండి, ఫ్లవర్స్ అనేది వైట్ కలర్లో అయితే ఉన్నాయి. ఆ వైట్ కలర్ నుంచి పక్కన చూసారు కదా, ఒకటి వైట్ కలర్ ఫ్లవర్ నుంచి ఇప్పుడిప్పుడే చిన్న కాయ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది తీగలాగా ఉంటుంది కాబట్టి ప్రతి తీగ కూడా ఇలా చిక్కుకాయని పోతుంది. అండ్ పక్కన ఇంకో బకెట్లో పెట్టేశాను కదా, ఆ బకెట్లో కూడా మనకి చెట్టు అనేది కొంచెం పెద్దగా అయ్యింది. అందులో కూడా మనకి కాయలు అయితే వచ్చేసాయి. ఈ చెట్టుకి ఇప్పుడు నేను పట్టుకున్నా కదా, ఇదైతే ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ అయితే రావడం స్టార్ట్ అయింది. అండ్ తీగ కూడా మనకి పెద్దగా అయితే అయ్యింది. అండ్ ఇంకో పక్కన చెట్టుకి మనకి 2 కాయలు అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసి గ్రీన్ బఠానీ అనమాట. అండ్ ఇంకా నేను వైట్ బఠానీ కూడా పెట్టాను, అవి కూడా నేను మీకు త్వరలో చూపిస్తాను. ఈ వైట్ బఠానీ జస్ట్ నిన్ననే పెట్టేశాము, అవి కూడా పెద్దయ్యాకైతే నేను మీకు చూపిస్తాను, రికార్డ్ చేసి చూపిస్తాను. అండ్ ఇవి కూడా హార్వెస్ట్ టైంకి వచ్చేసరికి మళ్ళీ రికార్డ్ చేసి అయితే నేను చూపిస్తాను. అవి గింజలు ఎంత లావ్ అయ్యాయో, మన ఇంట్లో పెట్టుకున్న దానికి ఇంకా బయట మార్కెట్ నుంచి పెట్టుకున్న దానికి డిఫరెన్స్ ఎలా ఉంటాయో అవైతే నేను మీకు చూపిస్తాను. మీకు చూపించాలంటే, మీరు చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.